అభియాన్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలంటూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రెగ్యులరైజ్ చేయాలంటూ చేస్తున్న దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రెగ్యులరైజేషన్ చేస్తామన్న ప్రభుత్వం సంవత్సరం గడుస్తున్నా పట్టించుకోలేదని విమర్శించారు. చాలని జీతాలతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డిమాండ్లను పరిష్కరించాలని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు కోరారు. ఈ రిలే నిరాహార దీక్షకు ఎంఈఓ సంఘీభావం తెలిపారు. మాకు సీఎం గారు ఏమని చెప్పారంటే కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది లేకుండా మా అందరినీ కూడా ఎస్ఎస్సీ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామన్నారు ఎలక్షన్స్ ముందు. ఇంతవరకు పదవిలోకి వచ్చి ఇంతకాలమైనప్పటికీ కూడా ఇంతవరకు మాకు ఎటువంటి నిర్ణయం కూడా చెప్పలేదు సార్. మేము అందుకే ఇప్పుడు సమ్మెకి దిగినాం సార్. ఇది శాంతియుతంగా చేసేటువంటి రిలే నిరాహార దీక్ష సార్. ఇక్కడ మేము ఏంటంటే మార్నింగ్ 9 వస్తాము, నైట్ డ్యూటీ కూడా చేస్తాము. నైట్ డ్యూటీ కూడా చేసి నెక్స్ట్ డే 12:30కి వెళ్ళిపోతాము. అంటే ఒక ఉద్యోగి మినిమం 8 అవర్స్ అన్నీ ఉండాలి అంతే డ్యూటీలో. కానీ మేము ఇక్కడ ఎంత 27 అవర్స్ ఉంటున్నాం డ్యూటీలో ఉండడం జరుగుతుంది. మరి చిన్న పిల్లలు తీసుకుని నైట్ డ్యూటీస్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళడం. ఈ రోజు 9కి వచ్చి నెక్స్ట్ డే 12:30 వరకు. అంటే ఇంత మేము వర్క్ చేస్తున్నా మాకు రెగ్యులరైజ్ చేయడానికి ఆలోచిస్తున్నాం సార్. మా స్కూల్లో ఎలాంటి పిల్లలు ఉంటారంటే బయటి పిల్లలు, పేరెంట్స్ లేనటువంటి పిల్లలు, ఎటువంటి సపోర్ట్ లేనటువంటి పిల్లలు ఉంటారు సార్. వాళ్ళకి తల్లి తండ్రి అన్ని మేమే చూసుకుంటాము. మేము కేజీబీవీ తుంగతుర్తి నందు పనిచేస్తున్నాను 14 సంవత్సరాలు. ఎస్ఎస్ఏ సమగ్ర ఉద్యోగులైనటువంటి మేము 4 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నాం. ఈ రోజు 4వ రోజు సందర్భంలో వంట వరకు కార్యక్రమం కూడా మేము ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. సార్ మాది ఎస్ఎస్ఏ ఉద్యోగులైనటువంటి మేము గత 20 సంవత్సరాల నుంచి 5,000 నుంచి 20,000 మధ్యనే మేము సాలరీస్ తో చేస్తున్నాం సార్. అతి తక్కువ వేతనంతో మేము చేయడం జరుగుతుంది సార్. మా యొక్క సమస్యలన్నీ సీఎం గారు గత సంవత్సరం క్రితం మమ్మల్ని ఒక టీ కప్పు తాగే సమయంలోనే మమ్మల్ని పిలిచి మీ సమస్యలని అన్ని కూడా జీవో ఇస్తారని చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా ఎస్ఎస్సీలో ఉన్నటువంటి మాకు ప్రమాద బీమా లేదు, ఇంకొకటి ఎటువంటి బెనిఫిట్ కూడా లేకుండా మేము నిర్వహిస్తున్నాం సార్. అదేవిధంగా మేము పీటీఐలము గత మాకు అందరికీ ఉన్నటువంటి వింగులలో కూడా మేము 14 వింగులు ఉంటే మాకు 10 నెలల వేతనం వస్తుంది సార్. అదేవిధంగా మాకు 12 నెలల వేతనం ఇవ్వాలని కూడా మేము ఆ యొక్క డిమాండ్ నెరవేర్చాం సార్. అదేవిధంగా మహిళలకు 180 రోజులతో కూడినటువంటి ప్రతి సెలవులను కూడా మంజూరు చేయాలని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా సమగ్ర శిక్షలో ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా మాకు అతి త్వరలోనే మా కోరికలు నెరవేర్చి మమ్మల్ని ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకోవడం జరుగుతుంది సార్. ఎస్ఎస్ఏ సమగ్ర ఉద్యోగులైనటువంటి మేము 4 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నాం. గత 4 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. మాకు గత పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రస్తుత సీఎం గారు అధికారంలో రాకముందుకు మీకు అధికారంలోకి వచ్చిన 100 రోజులకే మీకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చి 368 రోజులు అవుతున్నా కూడా ఒక్క నిమిషం కూడా ఇంతవరకు మాకు కేటాయించడం లేదు. ఛాయ్ తాగినంత సేపట్లో మీకు జీవో ఇచ్చి వెళ్ళి పంపిస్తామని చెప్పిన సీఎం గారు కనీసం ఒక 5 నిమిషాలు మాకు కేటాయిస్తానికి అతనికి టైం లేదు. కనీసం మేము అనేది మా బతుకులు అనేది వెంటిలేటర్ మీద బతుకులు అయిపోయినాయి. ఊడబెప్తే చనిపోయే పరిస్థితి. మా జీతాలు అనేది చాలా తక్కువ జీవాలతో పనిచేస్తున్నాం. ఇప్పటికైనా సీఎం గారు కనుకరించి మాకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల తరఫున డిమాండ్ చేస్తున్నాం.